సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించింది. ఎన్నికల్లో చెప్పినట్టుగానే రైతాంగానికి బడ్జెట్లో పెద్దపీట వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన బడ్జెట్లతో పోలిస్తే అత్యంత భిన్నంగా ఈ బడ్జెట్ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ మీద ఏ వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారో వారికి సమ ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కవితతో భట్టి బడ్జెట్ ప్రారంభించారు. గత 10 ఏళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆశించిన అభివృద్ధి జరగలేదని అన్నారు. మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లు కాగా అందులో రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లుగా చూపెట్టింది. మూలధనం 33,487 కోట్లుగా చూపెట్టింది. ఈ బడ్జెట్ పై తెలంగాణ రైతాంగం భారీ ఆశలు పెట్టుకుంది. వారి ఆశలకు అనుగుణంగానే వ్యవసాయ రంగానికి 72,659, ఉద్యానవన శాఖకు 737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1980 కోట్లను కేటాయించి రేవంత్ సర్కార్ అంటే ఏంటో చెప్పకనే చెప్పింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి గారు చెప్పిన తెలంగాణను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. బడ్జెట్ లో మహిళలకు భారీగా నిధులు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహాలక్ష్మి ఉచిత బస్సు రవాణాకు 723 కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 2,418 కోట్లు కేటాయించగా మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం 50 కోట్లు కేటాయించింది. 500కే గ్యాస్ సిలిండర్ పథకానికి 723 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లను బడ్జెట్ లో ప్రతిపాదించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు, బీసీ సంక్షేమానికి 9,200 కోట్లు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించేదిలేదని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క క్లారిటీగా వెల్లడించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల కోసం బడ్జెట్ లో నిధులు కేటాయింపు జరిగింది. నీటిపారుదల రంగానికి 22,301 కోట్లను కేటాయించగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్ల ప్రతిపాదనలు పెట్టిన ప్రభుత్వం ఇక విద్యుత్ వ్యవహారంలో ప్రభుత్వం ముందు చూపుతో ట్రాన్స్కో, డిస్కంలకు 16,410 కోట్లు ప్రతిపాదన చేయగా విద్యుత్ కు ఏకంగా 21,292 కోట్లను కేటాయించింది రేవంత్ సర్కార్. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థకు 3,836 కోట్లు, వైద్య ఆరోగ్యం కోసం 11,468 కోట్లను కేటాయించినట్లు భట్టి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు అయి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భారీ, మధ్య తరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత 10 ఏళ్లలో జరగకపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకు మేలు జరగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మతులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం. నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణలో శాంతి భద్రతలు పర్యవేక్షించే హోంశాఖకు 9,564 కోట్లు కేటాయించగా పరిశ్రమల శాఖకు 774 కోట్లు ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్లు కేటాయించగా అడవులు, పర్యావరణం కోసం 10,164 కోట్లు ప్రతిపాదన చేసింది.
కీలకమైన ఐటీ శాఖకు సుమారు 774 కోట్లను అందిస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే 49,255 కోట్లు ఆర్థిక లోటుగా ఉందని అంచనా వేయగా ప్రాథమికంగా 31,525 కోట్లు ఉందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రెవెన్యూ మిగులు 297.42 కోట్లు ఉంటుందని రేవంత్ సర్కార్ అంచనా వేస్తోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కారు తన బడ్జెట్ ను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా ప్రవేశపెట్టిందని తెలుస్తోంది. అయితే ప్రతిపక్షం మాత్రం అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శలు గుప్పిస్తోంది.